ఇరాన్లో పరిస్థితులు క్షీణించడంతో అక్కడ చిక్కుకున్న భారతీయులను విదేశాంగ శాఖ సురక్షితంగా స్వదేశానికి తీసుకువస్తోంది. తొలి విడతలో భాగంగా నిన్న అర్ధరాత్రి తర్వాత పలువురు భారతీయులు ఢిల్లీకి చేరుకున్నారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. ఇరాన్లో ఎక్కడ చూసినా ఆందోళనకారులే ఉన్నారని, ఇంటి నుంచి బయటకు వచ్చే పరిస్థితులే లేవన్నారు. వీధుల్లో నిరసనకారుల మృతదేహాలు, ప్రజల ఆహాకారాలతో పరిస్థితులు దారుణంగా ఉన్నాయన్నారు. ఇంటర్నెట్ సదుపాయం నిలిపివేయడంతో తమ పరిస్థితిని కుటుంబ సభ్యులకు వివరించే అవకాశం కూడా లేక తీవ్ర భయాందోళనకు గురయ్యామన్నారు. భారత విదేశాంగ శాఖ అధికారులను సంప్రదించడానికి కూడా వీలు కాలేదన్నారు. ఈ 2 వారాల పాటు క్షణం ఒక యుగంలాగా గడిచిందన్నారు. ఇక తిరిగి భారత్కు వస్తామని అనుకోలేదని, ఇటువంటి క్లిష్ట సమయాల్లో తమను సురక్షితంగా స్వదేశానికి తీసుకువచ్చినందుకు కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఇరాన్లో ఉద్రిక్తతల నేపథ్యంలో వారి పరిస్థితిపై తాము ఆందోళన చెందామని, కానీ మోదీ ప్రభుత్వం చొరవతో తమ కుటుంబ సభ్యులు తిరిగి వచ్చినందుకు ఆనందంగా ఉందన్నారు. ఇరాన్లో ప్రస్తుతం 10,000 మందికి పైగా భారతీయులు నివసిస్తున్నట్లు ఒక అంచనా ఉంది. వివిధ ప్రాంతాల్లో ఉన్న వారిని సంప్రదించేందుకు ఇరాన్ రాజధాని టెహ్రాన్లోని భారత రాయబార కార్యాలయ సిబ్బంది కూడా ప్రయత్నాలు చేస్తోంది. అనేక ప్రాంతాల్లో కూడా ఇంటర్నెట్ సేవలను నిలిచిపోవటం, అదేవిధంగా మరికొన్ని ప్రాంతాల్లో అప్పుడప్పుడు పనిచేస్తూ ఉండటం ఇందుకు ఇబ్బందికరంగా మారినట్లు తెలుస్తోంది. దీంతో ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వారిని చేరుకునేందుకు ఎంబసీ సిబ్బంది ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. అందుబాటులో ఉన్న మార్గాల్లో కూడా దేశాన్ని వీడాలని విదేశాంగ శాఖ వారికి సూచించింది. స్వదేశానికి వచ్చేందుకు సిద్ధంగా ఉన్న వారిని సురక్షితంగా తీసుకురావడానికి చర్యలు తీసుకుంటోంది. ఇరాన్లో తీవ్ర అల్లర్లు, ఇంటర్నెట్ బ్లాకౌట్, భద్రతా సమస్యలు పెరగడంతో భారత ప్రభుత్వం అక్కడ చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి తక్షణ చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే మొదటి బ్యాచ్ గా 292 మంది భారతీయులు నిన్న తెల్లవారుజామున టెహ్రాన్ నుంచి ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి సురక్షితంగా చేరుకున్నారు. వీరిలో ఎక్కువ మంది మెడికల్ విద్యార్థులు, ఉమ్రా యాత్రికులు, వ్యాపారవేత్తలు ఉన్నారు. ఇరాన్ ఎయిర్ స్పేస్ తాత్కాలికంగా తెరవడంతో చార్టర్డ్ ఫ్లైట్ ద్వారా ఈ ఎవాక్యుయేషన్ సాధ్యమైంది. స్వదేశానికి వచ్చిన భారతీయులు అక్కడి పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయని, ఇంటర్నెట్ నిలిపివేయడంతో కుటుంబాలతో సంబంధం కోల్పోయామని తెలిపారు. భారత ఎంబసీ ప్రభుత్వ సహకారంతో సురక్షితంగా తిరిగి భారత్కి వచ్చామని భావోద్వేగానికి గురయ్యారు. ఇంకా 800 మందికి పైగా భారతీయులు తరలింపు కోసం నమోదు చేసుకున్నారని, వీలైనంత త్వరగా వారిని కూడా స్వదేశానికి తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు అధికారులు. ఇరాన్ కరెన్సీ రియల్ విలువ పడిపోవటం, అదేవిధంగా ఆర్థిక పరిస్థితులు దిగజారడంతో అక్కడ ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు చేస్తున్నారు. हाँ जी, ये पिलग्रिम पहले इराक गए थे। ये लोग इराक में इमाम हुसैन हजरत अली का रोज़ा है। उसके बाद ये लोग ईरान गए थे और ईरान ये लोग पहुंचे थर्सडे में। उसके बाद वहाँ पे नेट बंद हो गया, तो उसके बाद कोई उनसे कनेक्शन नहीं हो पाया हम लोगों का। लेकिन वैसे कोई डर नहीं था हम लोगों को। हाँ नहीं, थोड़ा सा हुआ, लेकिन उसके बाद कोई डर नहीं था, क्योंकि वो ऐसी जगह गए हुए थे कि वहाँ पर डरने की कोई जरूरत नहीं है। वहाँ पे तो मौला अली का साया है, वहाँ तो कोई दिक्कत नहीं। और खामनेई जैसा रहबर जहाँ पे मौजूद है, वहाँ पे कहीं कोई डरने की जरूरत नहीं है। नहीं, एम्बेसी में कांटेक्ट की जरूरत नहीं पड़ी हम लोग को, क्योंकि यहाँ से खुद एडवाइजरी जारी हो गई थी कि भाई इंडियंस को आ जाना चाहिए वापस, और उसमें इंडियन गवर्नमेंट ने पूरी तरह से सपोर्ट किया और उसकी बिहार पे ये लोग वापस आ रहे हैं। भाई फंसना नहीं कहेंगे, क्योंकि वहाँ पर हालात अब नॉर्मल है और थोड़ी बहुत ये धमकियां देता रहता, कर कुछ नहीं पाएगा, क्योंकि खामनेई जैसा रहबर वहाँ पे मौजूद है और अली वाले लोग हैं। अली वाले ना ही किसी को कुछ खुरेच आने देते हैं और ना ही अपने ऊपर आने देते हैं, तो घबराने की कोई जरूरत नहीं। जितने भी हैं सब सुरक्षित है, और खामनेई जैसा जिस देश का चलाने वाला हो, तो वहाँ पे कोई डरने की बात नहीं है। Why you came to India? Why for business? For business. Yes. And are you planning to go back again to Iran? Yes. When will you go back to Iran? Yes.